అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది సండే వ్లాగ్ అండి. ఇప్పుడు టైము 1 o'clock అవుతుంది. వంట పని ఇప్పుడు స్టార్ట్ చేశానండి. ఒక హాఫ్ అన్ అవర్లో అయితే వంట పని కంప్లీట్ చేసేస్తాను. సో మార్నింగ్ అయితే 8:30 ఆ టైంకి లేసానండి. లేచిన తర్వాత బ్రష్ చేసేసుకుని 11 o'clock వరకు ఎడిటింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. 11 తర్వాత టిఫిన్ అయితే తిన్నామండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీలు వేసాను. ఇడ్లీ అయితే తినేసామండి. ఇంకా టిఫిన్ తిని పిల్లలిద్దరికి జడ వేసి నేను జడ వేసుకుని ఫ్రెష్ అయ్యేసరికి టైం 1 o'clock అయ్యింది. ఇదిగోండి మా వారైతే చికెన్ తీసుకొచ్చారు. ఎక్కువ తీసుకురావద్దు, తక్కువే తీసుకురండి అని చెప్పానండి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు రికవరీ అవుతున్నాను కదా, ఎక్కువ తినేస్తానేమో మళ్ళీ అని భయం వేసి తక్కువ తెమ్మన్నాను. చికెన్ అయితే నీట్గా వాష్ చేశానండి. మ్యారినేట్ అయితే ఏమీ చేయలేదు. ఈరోజు మామూలుగా వేరేలాగా వండుదాము, మ్యారినేషన్ కాకుండా అన్నీ డైరెక్ట్గా వండుతున్నప్పుడు యాడ్ చేసేయాలి. నెక్స్ట్ అందులోనే చికెన్లోనే లెగ్ పీసెస్ అయితే తీసి మను కోసం పలావ్ కింద చేస్తానండి. సో దానికోసం ఉల్లిపాయలు టమాటాలు చీరకుల కింద అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఎలాగో లేట్ అయిపోయింది కదండి, మళ్ళీ దాంట్లో వండితే లేట్ అయిపోద్ది. సో కుక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను చికెన్ కూర కోసము. నెక్స్ట్ మీకు తెలుసు కదా, ఈ కుక్కర్ మీరు చాలాసార్లు చూసారు నా వ్లాగ్లోని. ఇది ఎప్పుడైనా పలావ్ లాంటివి చేయాలి అన్నప్పుడు ఖాళీగా ఉడుకుతుంది అనేసి ఈ కుక్కర్ అయితే చేస్తాను. మనం 2 గ్లాసులు బియ్యం వండుకున్నాం అనుకోండి, ఈ సైజ్ కుక్కర్ సరిపోతుంది మాకు. కానీ మా వారు ఈవినింగ్ జర్నీ ఉంది, ట్రైన్లో తింటాను, కొంచెం ఎక్కువ వండు అన్నారు. అందుకనేసి ఇంకా నేను ఈ పెద్ద కుక్కరు తీసుకుంటున్నాను. ఇది మీరు చాలాసార్లు చూసారు నా వ్లాగ్లోని. దీన్ని వాడేసి మళ్ళీ ఇందులోనే కవర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను. సో ఈ కుక్కర్లో అయితే నేను పలావ్ వేసేస్తానండి. సో 2 కుక్కర్లే కాబట్టి వంట పని అయితే త్వరగా అయిపోతుంది. ఈ కుక్కర్ చాలా అంటే చాలా బాగుంటుందండి. వెడల్పుగా ఉంటుంది, మందపాటిగా ఉంటుంది, హ్యాండిల్స్ చాలా బాగా వస్తాయి. సో దీంట్లో పలావ్ వేసేస్తాను. సో 2 త్వరగా చేసేస్తానండి. ఈరోజు వాయిస్ ఓవర్ పని లేకుండా రాగా మాట్లాడేస్తాను. ఇది ఎలా వండుతున్నాను అన్నది చూపిస్తాను. సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నువ్వు వెళ్ళు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీతో పాటు మను కోసం అయితే చిన్నది మినపట్టు అయితే వేసానండి. అంటే దోశలాగా అయితే వేసాను. ఇదైతే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. నేను ఎప్పుడు ఇడ్లీ పిండితో ఇలాగ క్యాస్ట్ ఐరన్ మీద వేయలేదనమాట దోశలాగాని, బట్ చాలా బాగా వచ్చింది. ఈ క్యాస్ట్ ఐరన్ దోశ ఫ్యాన్ కూడా ఇండస్ వ్యాలీ నుంచేనండి. లింక్ అయితే కామెంట్లో పించేస్తాను. ఇంకా పిల్లలకి స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి కదండి. షానుకైతే వాటర్ బాటిల్ ఉంది కానీ మనుకైతే వాటర్ బాటిల్ లేదు. ఇంకా మను ఎక్కువ పెట్టినా కూడా తాగదనమాట. 500 ml బాటిల్ సరిపోతుంది అనేసి నేను ఇండస్ వ్యాలీ నుంచి ఈ మంత్ అయితే ప్రీమియం వ్యాక్యూమ్ ఇన్సులేటెడ్ స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి, విత్ కోర్క్ లిడ్ అనమాట. ఇది 500 ml అండి. ఇండస్ వ్యాలీలో వాటర్ బాటిల్స్లో మనకి చాలా రకాలు ఉన్నాయి. మను అయితే నాకు ఈ వాటర్ బాటిల్ కావాలని అడిగింది అనేసి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ బాటిల్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు మీకు అయితే చూపిస్తానండి. బీపీఏ ఫ్రీ, 100% ఫుడ్ సేఫ్. ఇంకా ఇదేంటంటే రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చండి. స్క్రాచెస్ అవి పడతాయన్న భయం లేదు. ఇంకోండి బాటిల్ ఓపెన్ చేసి చూస్తే మనకైతే ఇలా ఉంది. ఇది 1/2 లీటర్ అండి. బాటిల్ లిడ్ చూసారా ఎంత బాగుందని. ఇలా మనకి బెల్ట్ కింద వచ్చిందండి. బాటిల్ క్యాప్ చూసారండి, పిల్లలు తాగడానికి మూతి పట్టుకుని తాగుతాకి చాలా అనువుగా కన్వీనియంట్గా అయితే ఉంది. కొత్త బాటిల్, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేస్తానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ బాటిల్ లింక్ అయితే నేను కామెంట్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ట్రై చేయండి. బాటిల్కి ఉన్న ఫస్ట్ మూతని అలాగే ఈ సెకండ్ మూత కూడా మనం ఇలాగ రిమూవ్ చేసేసుకోవచ్చండి. ఎప్పుడైనా బాటిల్ని నీట్గా వాష్ చేయాలి అనుకుంటే మనము మొత్తం ఇలాగ తీసేసుకుని వాష్ చేసుకోవచ్చు. దీని మూత కూడా పెద్దగానే ఉంది కాబట్టి మనకి క్లీనింగ్ కూడా చాలా ఈజీ అవుతుందండి. ఇండస్ వ్యాలీలో ఇప్పుడు మనకి సమ్మర్ సేల్ అయితే రన్ అవుతుందండి. అంటే మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఆ ప్రోడక్ట్ ఎంఆర్పి మీద మీకు 40% డిస్కౌంట్ అయితే వస్తుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కావాలి అనుకుంటే ఈరోజు నేను కామెంట్లో లింక్స్ అయితే పిన్ చేస్తానండి. ఆ లింక్స్ పైన క్లిక్ చేసి మీరు
షాపింగ్ చేసేటప్పుడు ఎనీ ప్రోడక్ట్ షాపింగ్ చేసేటప్పుడు నా కోడ్ BP12 ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఈరోజు నేను వంట చేయడానికి ఈ కుక్కర్ అయితే యూజ్ చేస్తున్నానని మీకు చెప్పాను కదండి. ఇప్పటికి నేను ఈ కుక్కర్ని 4-5 టైమ్స్ అయితే యూజ్ చేశానండి. చాలా వెడల్పాటిగా ఉంటుంది. మీరు బిర్యానీ లాగా, పప్పుచారు లాంటిది, లేకపోతే ఎక్కువ కన్సిస్టెన్సీలో మటన్ లాంటి కూరలు వండాలనుకున్నప్పుడు మీకు చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఇది 5 లీటర్స్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెజర్ ప్యాన్. 2 స్టవ్ మీద పెట్టేశానండి. ఫస్ట్ అయితే కూరకు వేస్తున్నాను. కొంచెం అయితే దీంట్లో నూనె వేసుకుంటున్నానండి. నూనె అయితే వేడుకుతుంది. ఈ పక్కన కూడా స్టవ్ అయితే వెలిగిస్తాను. ఇది కడిగాను కదా, మీకు సో నూనె అయితే వేడెక్కిపోయిందండి. సో కూర కోసం అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మగ్గ పెట్టుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గుతాయని మూత పెట్టేశానండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది క్లీన్ చేశాను కదా, వాటర్ అంతా పోయింది. సింపులే, చాలాసార్లు చెప్పిందే మీకు. సో నార్మల్గా పలావ్ అయితే చూపిస్తాను. నూనె అయితే వేసుకున్నాను. నూనె అయితే వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిపోయాక దీంట్లోకి బిర్యానీ స్పైసెస్, కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను. ఇవి వేగిపోయినాయండి. సో ఇప్పుడు నేను దాంట్లోకి టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇవి కొంచెం సాఫ్ట్ అయినాయి అనుకున్నాక మనము చికెన్ ముక్కలు వేసేసుకోవచ్చండి. మొత్తము ఉల్లిపాయ మగ్గిపోయే వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఎప్పుడు చికెన్ మ్యారినేట్ చేసేసేదాన్ని, బట్ ఈసారి ఇంకా మ్యారినేట్ చేయకుండా డైరెక్ట్గా అయితే వేస్తున్నానండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేద్దాము అన్నట్టు. సో ఇది ఓన్లీ మనువు కోసమే కాబట్టి లెగ్ పీసెస్ మాత్రమే వేసాను. ఎక్కువ చికెన్ తెప్పించలేదు కదా. సో ఇది నూనెలో వేగాలి. సో కొంచెం మనం ఇప్పుడే సాల్ట్ ఇవి యాడ్ చేసుకున్నాం అనుకోండి, చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. పలావ్కి ఎంత సాల్ట్ అవసరం అనుకుంటాను నేను అంత సాల్ట్ ఒకేసారి వేసేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత కుక్కర్ బియ్యం వేసేసి మూత పెట్టేస్తాను కదా. కొంచెం కారం కూడా వేస్తున్నానండి, ఎందుకంటే చికెన్ పీసెస్ కారం లేదు. నెక్స్ట్ పసుపు, బిర్యానీ మసాలా, కొంచెం ఇప్పుడు ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటే కొద్దిసేపు మూత పెట్టేసామనుకోండి, చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చి చికెన్ లెగ్ పీస్ చిన్నగా అవుతుంది. మూత పెట్టేసాం. కూర కోసం పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా మగ్గినాయండి కొంచెం. సో దీంట్లోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఎప్పుడు చికెన్ కూరలో టమాటా వేయలేదండి, కానీ యూట్యూబ్లోని చాలామంది టమాటా వేసి చికెన్ అయితే వండుతున్నారు కదా, మనము ఒకసారి ట్రై చేద్దామని ఒక చిన్న టమాటా అయితే తీసుకున్నాను. సో టమాటా కూడా వేసి ఇవి త్వరగా మగ్గడం కోసం నేను ఇప్పుడు సాల్ట్, ఇంకా పసుపు వేసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసేసి మూత పెడతాను. ఇవి కొద్దిసేపు మగ్గనిస్తాను. సేపు మగ్గుతాయి. ఇవి కొంచెం సాఫ్ట్ అయినాయండి, పూర్తిగా ఏమీ మగ్గిపోలేదు, కొంచెమే సాఫ్ట్ అయినాయి. సో ఇప్పుడు నేను దీంట్లోకి చికెన్ కూడా వేసేస్తున్నాను. చికెన్ మళ్ళీ దీంట్లో నుంచి వాటర్ అది ఊరుతుంది కదా, చికెన్ వేసేసుకుంటే బెటర్ అనేసి వేసేస్తున్నాను. ఇది టైం పడుతుంది, మళ్ళీ చికెన్ వేసాక చాలాసేపు
అలా మగ్గు పెట్టేస్తాను. దీంట్లోకి 2 లవంగాలు కూడా వేసుకున్నానండి. సో ఇంక ఇప్పుడు చికెన్ వేసేసాను. ఒకసారి బాగా మిక్స్ చేసేస్తాను. ఇప్పుడు చికెన్ కొద్దిసేపు ఆయిల్లో ఉడుకుతుంది. పలావ్ కోసం బియ్యం అయితే నానబెట్టుకుంటున్నానండి. ఇది బాస్మతి రైస్ కాదు, మసూరి రైసే, సోనా మైసూరి అంటారు కదా అది. 3 గ్లాసులు తీసుకుంటున్నానండి. తీసుకుని కొంచెం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తిని కొంచెం మిగిలితే మా హస్బెండ్ బాక్స్లో పట్టుకుని వెళ్ళిపోతారు. అండ్ నైట్ మిగిలిన అన్నం కూడా ఉంది పెరుగులోకి. సో ఇది సరిపోతుంది మాకు. బియ్యాన్ని 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకుని కొంచెం నీళ్ళు పోసి ఉంచుతానండి, నానుతుంది. వేసుకుని కొంచెం నీళ్ళు అయితే పోసి పక్కన పెట్టానండి. ఇప్పుడు స్టవ్ మీద పలావ్ కోసము చికెన్ అవి వేసాం కదండి, ఎలా వచ్చాయో చూద్దాము. ఇంకోండి చక్కగా మగ్గిపోయినాయండి ఇవి. అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా టేస్టీగా వస్తుంది అయితే. సో ఇంకా నేను వాటర్ వేసుకుంటున్నానండి. 1 గ్లాస్కి 1.5 అయితే చాలు. నేను 3.5 తీసుకున్నాను కాబట్టి ఈ కళాయితో 2 కళాయిలు వాటర్ వేస్తున్నాను. 2 ఈ వాటర్ అయితే మరిగే వరకు ఉంచుకోవాలండి. సంగీతం కొంచెం కొత్తగా ట్రై చేద్దామని నేను ట్రై చేస్తున్నాను. తప్ప యూట్యూబ్లో ఉన్న ట్రై చేయాలంటే నువ్వే ఫుడ్ రెసిపీస్ చేస్తానేమో. సర్లే. చికెన్ మటన్ మసాలా అన్నీ ఒకలా నాకు కూడా అందుకే పేర్లు రాసుకుని పెట్టుకుంటాను. ఇప్పుడు కారము, చికెన్ మటన్ మసాలా, అదే చికెన్కి మటన్కి రెండింటికి ఒకటే మసాలా పొడి, తర్వాత ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసానండి. వాటిని అలా కొద్దిసేపు ఉంచేస్తాను, తర్వాత కలుపుతాను. పలావులో వేసిన వాటర్ మరుగుతుందండి. ఇప్పుడు దీంట్లోకి బియ్యం అయితే వేసేస్తాను. ఫస్ట్ ఓకేనా, ఇంకోండి వాటర్ మరిగిపోతుంది. సో బియ్యాన్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. బియ్యం అయిపోయినాయి శ్రీవారు. ప్యాకెట్ డీమార్ట్ నుంచి కొనాలి. అయితే డీమార్ట్ నుంచి బాస్మతి రైస్ తెచ్చేసుకో. ఇంకా ఈ బియ్యం కూడా కొనాలి. చుట్టాలు గట్టు వచ్చినప్పుడు మనకి రెండు వాడాలి కదా మిక్స్. అది ముంచేస్తాను వాయిస్ చెప్తున్నాను. సో మిక్స్ ఇట్ వెల్ అండ్ దెన్ క్లోజ్ ద లిడ్. ఇంగ్లీష్ వీడియోలు చేయట్లేదు శ్రీవారు, బెంగళూరుగా ఉంది నాకు. ఏంటిది పట్టలేదు అంతే. నీకు ఎప్పుడు బెంగ లేకుండా ఒక విజిల్ వేపిస్తే సరిపోద్ది. నేను పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాను, అన్నీ చెయ్యాలి, అప్పుడే సాటిస్ఫై అవుతాను. అది కూడా మంచిది కాదు. మంచిది కాదు కానీ ఏం చేయాలి చెప్పు. చేయకూడదు, లైట్గా తీసుకోవాలి అంతే. సో ఇంకా చికెన్ కూర మిక్స్ చేసేసి బాగా వేయాలి. ఒకసారి వేసేసి దీన్ని కూడా లిడ్ క్లోజ్ చేసేది. ఈ కూర నీకు నచ్చుతుందా లేదు? ఎప్పట్లా వండట్లేదు కదా, నచ్చదంటదా? నచ్చకపోయినా తినాల్సిందే కదా, వృధా అయితే చెయ్యం కదా మనం. అయినా వేడి మీద తింటే ఏదైనా బాగుంటుంది సబ్జీ. దీంట్లోకి ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుంటానండి. ఎంత ఒక్కడ చిన్న గ్లాసు.
కొంచెం నీళ్ళు వేసేసి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 విజిల్. ఇది కూడా అంతే, 1 విజిల్ వస్తే ఖతం, తినేయచ్చు. పలావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఓపెన్ చేస్తున్నాను, ఎలా వచ్చిందో చూద్దాము అనేసి. చాలా బాగా వచ్చిందండి. కొంచెం మసాలా తక్కువైనట్టుంది, కలర్ బాగా రాలేదు. బట్ పిల్లలకి తినడానికి అయితే స్పైసీనెస్ అయితే కరెక్ట్గా సరిపోయింది. నేనైతే చెప్పాను కదండి, బాస్మతి రైస్ కాదు ఇది, సోనా మైసూరి రైస్తోనే పలావ్ అయితే చేశాను. ఇంట్లో బాస్మతి రైస్ లేదు. అండ్ మేమైతే రెగ్యులర్గా తినే వైట్ రైస్కి మొత్తం రేషన్ రైసే వండుతున్నానండి. ఇంకా ఈ సోనా మైసూరి బియ్యం కొన్ని ఉంటే ఆ డబ్బాలో వేసి అయితే ఉంచాను ఎప్పుడైనా పలావ్ చేయడానికి. ఇప్పుడు ఇవి కూడా అయిపోయినాయి, తీసుకురమ్మని చెప్తున్నాను అనమాట మా వారికి. సో ఇంకా కూర అయితే పూర్తిగా అవ్వలేదు, దాన్ని ఎందుకని స్టవ్ మీద అయితే ఉంచానండి. సో ఇంకోండి పలావు, చికెన్ కూర. నేను ఈరోజు చికెన్ కూర డిఫరెంట్గా వండుతున్నాను కదా, ఎవరికి నచ్చుతుందో లేదో, బాగోదో ఏమో టమాటా వేసానని అనుకున్నాను. కానీ ఇక్కడ నుంచి చికెన్ కూర నేను ఇలాగే వండుతానండి. అంత టేస్టీగా వచ్చింది చికెన్ కూర, చాలా అంటే చాలా బాగుంది. ఈసారి ఎప్పుడైనా ఇది షార్ట్ వీడియో చేసి పెడతాను. మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చికెన్ కూర, పలావు చాలా అంటే చాలా బాగా అయితే వచ్చాయి. ఇంకా మా హస్బెండ్కి అయితే లగేజ్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాను. మా వారైతే ఊరైతే వెళ్తున్నారండి డ్యూటీ పని మీద. సో అందుకనేసి తనకి బ్యాగ్ అయితే సర్దుతున్నాను. మా వారు ఊరు వెళ్ళిపోయేటప్పుడు నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ అయితే ఉంటాయండి. అయ్యో తను ఊరు వెళ్ళిపోతున్నారా అని ఓ పక్క బెంగగా ఉంటుంది, మరో పక్క అమ్మయ్య తను ఊరు వెళ్ళిపోతున్నారు కదా, కొంచెం ఎక్కువ టైం ఉన్నట్టు అనిపిస్తుందండి మా వారి ఇంట్లో లేకపోతే. నాకు ఎందుకు అలా అంటే ఏమో తెలీదు, రీజన్స్ ఏంటి అన్నది నేను అనుకుంటాను అనమాట. ఒకటి, మా వారు ఇంట్లో ఉన్నారనుకోండి, 1కి 2-3 సార్లు టీ పెట్టు అని అంటూ ఉంటారు. నిన్న ఒకరు కామెంట్ పెట్టారు, అన్నయ్య మళ్ళీ అది షుగర్ వేసుకుని టీ తాగేస్తున్నారా అక్క అనేసి. యథావిధి అయోమయమండి, తాగేస్తున్నారు మళ్ళీ అయినా. సో టీ పెట్టు అని అంటారు. తర్వాత ఏంటంటే భోజనానికి రండి భోజనానికి రండి అని 100 సార్లు పిలిపించుకుంటారండి. అక్కడే చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుంది అని అనిపిస్తుంది అనమాట నాకు. తర్వాత ఏమో తను త్వరగా రారు, తను వచ్చే వరకు నేను తిన్ను, అలా వెయిట్ చేసి అక్కడ టైం వేస్ట్ అవుతుంది. ఇంకా తర్వాత మా వారు ఉన్నారనుకో, ఖచ్చితంగా టిఫిన్కి చట్నీ చేయాలండి. అది నేను పిల్లలు అనుకో ఉన్నదాంతో ఏదో ఒకటి పచ్చడి వేసుకుని తినేస్తామన్నమాట. అలాగే మా వారు ఉన్నారనుకోండి, ఇంట్లో కూర కొంచెం ఉంటే మేము పిల్లలను నేను సరిపెట్టుకుని తినేస్తాము. కానీ కొంచెం కూర మాకు సరిపోదు కదా, మళ్ళీ తన కోసం స్పెషల్గా కూర అయితే వండాల్సి వస్తుంది. సో ఇందుకేనేమో మా వారు ఉన్నప్పుడు నాకు టైము తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. తను ఇంట్లో లేనప్పుడు చాలా ఖాళీ టైం ఎక్కువైపోయింది, ఖాళీగా ఉన్నానన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. బట్ తను వెళ్ళిపోతున్నాను అంటే నాకు ఏంటో మనసులో బెంగ వచ్చేస్తుంది. త్వరగా వచ్చే, జాగ్రత్తగా వెళ్ళు, నువ్వు రోడ్డు మీద ఫోన్ చూస్తూ నడవకు, ముందు వెనక ఏమొస్తుందో గమనించుకో, జాగ్రత్తగా వెళ్ళు అని 100 సార్లు చెప్పి తన బుర్ర అయితే తినేస్తూ ఉంటానన్నమాట. మా ఆయనలో నాకు నచ్చనివి 2 విషయాలండి. ఒకటి, ఫోన్ చూస్తూ పొలిమేరైనా దాటేస్తారేమో మా ఆయన అనిపిస్తుంది. ఇంకా ఫోన్ చూస్తే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. పోనీ ఫోన్లో ఉపయోగపడేవే న్యూస్ చదువుతూనే ఉంటారు అనుకో ఎక్కువగాని, లేకపోతే క్రికెట్కి ఎవరికి ఎంత వచ్చింది స్కోరు అనేసి చూసుకుంటూ ఉంటారు. ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఈ విషయంలోని. సో నేను అంటూ ఉంటాను అనమాట, ఫోన్ చూస్తూ పొలిమేర దాటేస్తావు నువ్వు అనేసి మా వారిని ఆట పట్టిస్తూ ఉంటాను. అదొక విషయం నచ్చదు మా వారిలోని. నెక్స్ట్ 2వ విషయము, ఫోన్ చూస్తూ పక్కన మనిషి ఏం మాట్లాడుతున్నారు అన్నది పట్టించుకోరండి. ఇప్పుడు సపోజ్ ఆయన ఫోన్ చూస్తూ ఉండగా నేను వెళ్ళి ఏమన్నా చెప్తున్నాను అనుకోండి, సరే అయితే అన్నట్టు అనేస్తారు అనమాట. ప్రతి మాటకు అనేస్తారు. అది చాలా ప్రమాదము, అది చాలా చాలా రిస్క్ అయిపోతావు, ఈ విషయంలో నువ్వు మారు అని పెళ్ళైనప్పటి నుంచి చెప్తున్నానండి. 10 ఇయర్స్గా చెప్తూనే ఉంటాను. ఒక్కోసారి కోపం వస్తుంది, చెయ్యెత్తేస్తాను కూడా ఆయన మీద నేను. ఎందుకు అంటే ఇప్పుడు నా దగ్గర అన్నా నాకు తెలుసు, మా ఆయన ఫోన్ చూస్తూ అన్నారు, ఆయన మాట ఏం చెప్పాను అన్నది చెవికి ఎక్కించుకోలేదని నాకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళ కొలీగ్స్ దగ్గర లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఏదైనా వాళ్ళు సపోజ్ ఇది కావాలి నాకు, నీ నుంచి హెల్ప్ కావాలి నేను అడిగినప్పుడు ఈయన వినకుండా అన్నారనుకో, ఓకే సతీష్ ఒప్పుకున్నాడు కదా అనేసి అనుకుంటారు కదండి. సపోజ్ వాళ్ళు డబ్బులే అడగొచ్చు, లేకపోతే ఏదైనా ఒక పని చేసి పెట్టు, ఇది నాకు నీ చేత చేయించుకోవాలని ఉంది అని అనుకున్నారనుకోండి, ఆ మాట చెవికి ఎక్కించుకుని సమాధానం చెప్పాలి కదా. అనేస్తారు అనుకోండి వినకుండాని, అన్నామంటే యాక్సెప్ట్ చేసినట్టే కదండి. సో ఇంకా ఒప్పుకున్నాడు అనేసి అనుకుంటారు. తర్వాత నేను ఎప్పుడు అన్నాను అని అంటారండి, మర్చిపోతారు. మా ఆయనకి
తినలేదు కదా, సో నువ్వు ఆ రోజు అలా అన్నావు కదా, మరి చేయలేదేంటి అని అడిగామనుకోండి, నాకు చెప్పావా, నాకు ఇప్పుడు చెప్పు, హే నాతో అనలేదు అని ఇలా అంటారనమాట. ఇప్పుడు ఈ వీడియో చూసుకుంటారులేండి మా ఆయన, నవ్వుకుంటారో లేకపోతే కోపపడతారో నాకు తెలియదు, కానీ సో నేను చాలాసార్లు చెప్తాను అనమాట, చాలా రిస్క్ అయిపోతుంది, నువ్వు అనకు, ఎవరైనా నీతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూడకు, ఫోన్ పక్కన పెట్టి 2 చెవులు బుర్ర పెట్టి పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది వాళ్ళపైన దృష్టి పెట్టి వినండి అనేసి చెప్తూ ఉంటాను. ఈ విషయంలో నాకు మా ఆయనకి చాలాసార్లు గొడవ అవుతుంది, కోపం పడుతూ ఉంటానండి, కానీ ఆయన ఏంటో మారట్లేదు, అంటారు, మళ్ళీ నేను ఎప్పుడు అన్నాను అంటారు, నాకు చాలా కోపం వచ్చేస్తుంది ఈ విషయంలోని. సో ఇంకా నేనైతే గిన్నెలు అవి తోమేసి మా వారికి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసానండి. నైట్ ట్రైన్లో తినడం కోసం డిన్నర్ అయితే ప్యాక్ చేసేసాను. ఇంక ఇప్పుడైతే పిల్లలకి పెయింటింగ్ క్లాస్ అయితే జరుగుతున్నదండి. ఈరోజు మా షానుమను వేసిన పెయింటింగ్ అయితే ఇది చూసారండి, ఎంత బాగా వేసారో అని. కానీ ఒక్కొక్క క్లాస్కి 2 hours టైం అయితే పెట్టేస్తుందండి. ఆల్మోస్ట్ 1 month తర్వాత ఈరోజు క్లాస్లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే లాస్ట్ మంత్ అంతా పిల్లలకి స్కూలు ఎగ్జామ్స్ ఇవి ఉండడము అవ్వలేదనమాట. ఇంక ఈరోజు జాయిన్ అయ్యారు. టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇచ్చాను చూడండి. మా వారు ఇంకా భోజనానికి లేరండి. పిల్లలిద్దరికి క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. టైం 7:15 అవుతుందండి. ఇంకా నేను పిల్లలే కాబట్టి ఒక గ్లాస్ బియ్యం అయితే చిన్న కుండలు అయితే కడిగి పెట్టేశాను. మార్నింగ్ చికెన్ కూర ఉంది, కొంచెం పలావ్ ఉంది, మాకు అదైతే ఇప్పుడు సరిపోతుంది. ఇంకా ఉతికినవి నిన్న చేతితో ఉతికిన బట్టలు ఉన్నాయండి, అలాగే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా ఉన్నాయి. వీటన్నిటిని ఇంకా క్విక్గా మడతలు పెట్టేస్తాను. మా వారు ఇంకా ఊరు వెళ్ళిపోతున్నారు కదండి, మళ్ళీ పిల్లలకి 2-3 డేస్కి తినడానికి ఫ్రూట్స్ అవి ఉండవు అనేసి మా వారు వెళ్తూ పిల్లల కోసం ఫ్రూట్స్ అయితే తీసుకుని వచ్చారండి. తీసుకొచ్చాయి కొంచెం ఎక్కువైనా తేవాల్సింది, ఎందుకంటే మా పిల్లలకి ఇలాగ కళ్ళ ముందు ఇండి కనిపించాయి అనుకోండి, ఒక్క రోజులోనే తినేస్తారండి. ఇంకా మళ్ళీ మా వారు ఊరు వెళ్తున్నారు కదా అనేసి ఆయనకు కూడా నేను బ్యాగ్లో వేసి పంపించాను అనమాట. సో 3 యాపిల్స్ తీసుకొచ్చారు, ఒకటి మా వారికి వేసాను, 3 కాదులే ఒక 5 ఎన్నో అరటిపళ్ళు తీసుకొచ్చారు. ఇవేంటి ఆరెంజెస్ అయితే మా పిల్లలు ఇవ్వాలి కానండి, రోజుకు ఒక 10 కాయలనే తినేస్తారు, వాళ్ళకి అంత ఇష్టం అనమాట. ఇంకా మ్యాంగోస్ అయితే మనం తీసుకొచ్చినవి అయితే ఉన్నాయండి. సో అవి అయితే తీసుకొని వస్తే ఇంకా వాటిని అయితే నేను కవర్లో నుంచి తీసి ఇందులో అయితే సర్దుకుంటున్నాను. ఒక యాపిల్ అయితే తినేసిందండి, ఇంక అందుకే 2 ఉన్నాయన్నమాట. సో ఇంక ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేశానండి. తర్వాత మేమిద్దరము పిల్లలకి అన్నం తినిపిస్తూ నేను కూడా భోజనం అయితే చేసేసానండి. చికెన్ కూర అయితే మాత్రం చాలా బాగుందండి, ఎవరైనా ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ నుంచి ఇలాగే వండుదాం అనుకుంటున్నాను, అంత టేస్టీగా వచ్చింది ఈరోజు చికెన్ కూర. అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి, మసాలాలు ఏంటి ఇవన్నీ. తర్వాత అయితే ఇంకా నేను ఫస్ట్ చేతితో ఉతికిన బట్టలన్నింటినీ అయితే మడతలు పెడుతున్నాను. నిన్న కామెంట్స్ అయితే పెట్టారండి, బట్టలు ఆరేస్తున్నప్పుడు నేను మా హస్బెండ్ మాట్లాడుకున్న కన్వర్జేషన్ చాలా బాగుంది, ఫన్నీగా ఉంది అని అన్నారు. అసలు నాకు మా హస్బెండ్కి ఇలాగ ఫన్నీ గొడవలు ఎన్ని జరుగుతూ ఉంటాయోనండి. నాకేమో చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది, మా వారికేమో నేను కోపపడుతున్నప్పుడు తనని తిడితే తనకి చాలా ఇష్టం అంట. సో నాకు కోపం తెప్పించి నాతో తిట్లు తినడం అంటే తనకి ఇష్టం అనేసి చెప్తూ ఉంటారండి. సో అందుకనేసి ఇంకా అస్తమాను నాకు కోపం తెప్పిస్తూ ఉంటారు, నేను తిడుతూ ఉంటే నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇంకా నిన్న అలాగే గొడవ అయింది మా వారితోటి. ఇంకా నేను కోపపడుతుంటే ఆయన నవ్వుకుంటూ ఉంటారండి. ఇంకా నేను బట్టలు అయితే మడతలు పెడుతున్నాను. ఈ బట్టలు ఉన్నాయి కదండి, ఇవన్నీ ఫస్ట్ టైం కట్టిన బట్టలు అనమాట. ఇవన్నీ కొత్త బట్టలు, పిల్లలవి నైట్ డ్రెస్సులు. ఇవి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడే వాడదాము అనేసి నేను మళ్ళీ ఇట్లా మడతలు పెట్టేసి కొత్త బట్టల ప్లేసులు అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఓపెన్ చేసిన నైట్ వేర్స్ చాలా ఉన్నాయండి, అన్నీ ఒకేసారి తీసేసామనుకోండి పిల్లలు తెలియదు కదండి, వాడేస్తారు. సో నేను అందుకనేసానండి అన్నీ తీసి ఒకేసారి బయట పెట్టనండి. ఒక 4-5 జతలు బయటకు తీసామనుకో, ఆ 4-5 జతలు వాళ్ళు రఫ్ అండ్ రఫ్గా వాడేసి ఎలాస్టిక్ సాగిపోయి ఇంకెందుకు పనికిరాదమ్మా, ఇది జారిపోతుందమ్మా, ఇది చిరిగిపోయిందమ్మా అన్నంత వరకు పిల్లలైతే వాడేస్తారనమాట. ఇవి వాడేసిన తర్వాత అప్పుడు నేను కొత్తవి ఇంకొక 4 బయటకైతే తీస్తానమాట. మన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయనో లేకపోతే చాలా బట్టలు ఉన్నాయి కదా, వాడేస్తే ఏమైంది, ఇంకోటి కొత్తది కొనుక్కుందాం అనేసి ఆ మైండ్ సెట్ పేరెంట్స్గా మనకి ఉండకూడదు, ఆ మైండ్ సెట్ని పిల్లలకి అలవాటు చేయకూడదని నేను అనుకుంటానండి. మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా మనము పొదుపుగా ఉండడంలో తప్పు అయితే లేదు. నేను డ్రెస్సెస్ విషయంలో కూడా అదే చేస్తానండి, 4-5 జతలు బాగా రఫ్ అండ్ రఫ్గా వాడేసిన తర్వాతనే వేరే అయితే తీస్తాను. ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కలా ఉంటుందండి, నాదైతే ఇలాగ మైండ్ సెట్ అయితే ఉంటుంది, నేను మీకు అదే చెప్తూ ఉంటాను. టైం అయితే 10:30 అవుతుందండి. ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసాను. అది డిన్నర్ అయిపోయింది, గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. తర్వాత కొద్దిసేపు అయితే మూవీ చూశాను, డెకాయిడ్.
నాకు ఏమంత ఎక్కలేదు. మీకు ఎవరికైనా నచ్చితే చూడండి, అమెజాన్లో ఉంది. తర్వాత ఇంకా పడుకుంటున్నానండి. పడుకునే ముందు అయితే ఇంకా ఫ్రెష్గా స్నానం అయితే చేసేసాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.